బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో వైఎస్ షర్మిల బల ప్రదర్శన చేపట్టారా అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. అవును, కడప ఎయిర్పోర్టులో పీసీసీ చీఫ్ షర్మిలకు ఘన స్వాగతం లభించింది. భారీ కాన్వాయ్తో ఇడుపులపాయకు బయలుదేరారు షర్మిల. వైఎస్ఆర్ ఘాటు వద్ద షర్మిల నివాళులు అర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజనాథ్, తులసిరెడ్డి, ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కూడా వెళ్లారు. వైఎస్ఆర్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ ఘాటు వద్ద షర్మిల నివాళులు అర్పిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, అలాగే రఘువీరారెడ్డి, మాజీ పీసీసీ వీళ్ళందరూ కూడా, శైలజనాథ్, తులసిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అక్కడ షర్మిలకు కేవీపీ కీలక సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులతో వైఎస్ఆర్ ఎలా ఉండేవారు ఆయన కేవీపీ షర్మిలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. సీనియర్లను కలుపుకొని పోవాలని చెప్పి షర్మిలకు కేవీపీ సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి కడప వెళ్లే ప్రయత్నం చేద్దాం. కడప నుంచి మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఎన్ని గంటలకు షర్మిల అక్కడికి చేరుకున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే అనుకున్న సమయానికి షర్మిల విజయవాడ హైదరాబాద్ నుంచి రాకపోవడంతో దాదాపు 5 గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కూడా అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎవరైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పలువురు నేతలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. వారంతా కూడా షర్మిలకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమెకు ఒక్కసారి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడంతో పాటు అటు సీనియర్ నేతలు కూడా ఒక్కసారిగా కూడా ముందు తొలుత ఏదైతే మాజీ మంత్రి శైలజానాథ్ ఇడుపులపాయకు చేరుకోవడం జరిగింది. అయితే షర్మిల వెంట కేవీపీ రావడం జరిగింది. అయితే ఆయనతో పాటు అటు రఘువీరారెడ్డి కూడా ఆమె వెంట వచ్చారు. అయితే ఆ నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు కూడా ఇక్కడ ప్రముఖంగా వచ్చిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆమె వచ్చిన అనంతరం కూడా ఇడుపులపాయలో వైఎస్ ఘాటుకు చేరుకున్నారు. నేరుగా అక్కడికి చేరుకొని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఏదైతే మొదటి నుంచి కూడా ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా, అదే వివాహ కార్యక్రమం కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలైనా, పార్టీ బాధ్యతలు కావచ్చు, అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఆమె ముందడుగు వేయడం జరుగుతుంది. అలాంటి తరుణంలో కూడా ఏదైతే పిసిసి అధ్యక్ష పదవి పగ్గాలు రేపు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆమె ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే వైఎస్ ఆశయాల సాధన కోసం తాను కష్టపడి పనిచేయబోతున్నాను, కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నటువంటి విషయాన్ని చెప్తూనే మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసలు రాజకీయంగా ఎలాంటి ఎత్తులు వేయాలి, ఎలాంటి వ్యూహాలు వేయాలన్నటువంటి వాటిపైన కూడా ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్రత్యేక విమానంలో బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆ కేవీపీ అటు పూర్తి స్థాయిలో ఆమెకు షర్మిలకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఒక రకంగా ఏ విధంగా వ్యవహరించాలి, వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి కేవీపీ అటు షర్మిల కూడా వెన్నంటి నడవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమెకు పలు రకాల సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్గదర్శనం అంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు నడపాలన్నటువంటి విషయంలో కూడా తను వెన్నంటి ఉండి ఆమెకు ప్రత్యేకమైన సూచనలు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజంతా కూడా ప్రత్యేకించి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతం అక్కడికి చేరుకున్న తర్వాత భారీ కాన్వాయ్ తో ఇన్ఫాక్ట్ తను చేరుకోవడం కావచ్చు, లేకపోతే గజమాలతో తనకు ఆహ్వానించడం కావచ్చు, ఏంటి అక్కడ కార్యకర్తలతో కావచ్చు, లేకపోతే పార్టీ ప్రముఖులతో కావచ్చు, సీనియర్లతో కావచ్చు, షర్మిల ఎటువంటి డిస్కషన్ చేస్తారు, ఏమైనా మాట్లాడమంతి జరిపారు అక్కడ? మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు మనం ఏదైతే షర్మిల నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోపల షర్మిల, అదేవిధంగా కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, మాజీ మంత్రి అహ్మదుల్లాతో పాటు ఇతర సీనియర్ నేతలంతా కూడా ఒకసారిగా భేటీ కావడం జరిగింది. వారంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహ రచనలో పడ్డారు, ఇప్పటికే ఏదైతే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు, ఏదైతే మాజీ మంత్రి అహ్మదుల్లా మొట్టమొదటిసారి ఆ పార్టీ కండువా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించింది. ఇదే విధంగా ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన అటు రఘువీరారెడ్డితో పాటు తులసిరెడ్డి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఒక్కసారి షర్మిల రియాక్ట్ అయ్యారు. షర్మిల ఏమన్నారో సార్ చూద్దాం. రాజశేఖర రెడ్డి బిడ్డ
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. రైట్, అది షర్మిల రియాక్షన్. ఒకసారి షర్మిల రియాక్షన్ చూస్తే ఒకసారి మళ్ళీ కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కిషోర్, ముఖ్యంగా షర్మిల ఏమంటున్నారంటే రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది అనేది ఒక మాట, దాంతోపాటు రాహుల్ని ప్రధానిగా చూడడం వైఎస్ఆర్ ఆశయం అంటూ చెప్పుకొచ్చారు. సో దానికోసం పనిచేస్తా అంటూ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే పిసిసి చీఫ్గా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటికొచ్చి అక్కడ ఎటువంటి మిగతా పార్టీ మీద ఎక్కడా కూడా విమర్శ ప్రారంభించని పరిస్థితి చెప్పుకోవచ్చు. ఏంటి రేపటి నుంచి వీటికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ? అక్కడ ఈ నేపథ్యంలో మీటింగ్ జరిపే అవకాశం కనిపిస్తుందా పార్టీ పెద్దలతో అక్కడ? ఎస్ సచిన్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు కేవలం ఇడుపులపాయలో ఏదైతే తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అటు ఇరు పార్టీలకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించిన విమర్శలు మాత్రం చేయలేదు. కానీ తన తండ్రి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలన్నటువంటి ఆశయంతో ఆయన అలుపెరగని పోరాటం చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం తాను కష్టపడి పనిచేస్తాను, ఒక సైనికుల్లా పనిచేస్తానన్నటువంటి విషయం మాత్రమే స్పష్టం జరిగింది. ఏదైతే రేపు ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక రకంగా ఇరు పార్టీలకు ముచ్చమటలు పట్టించే విధంగా మాటల దాడి కూడా ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం రేపటి నుంచి ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేవీపీ అంటే ఓ రకంగా తనకు వరుసకు కోడలైనా కూడా తను కూతురు సమానురాలు, ఖచ్చితంగా ఆమెకు అండగా ఉంటాను, వైఎస్కి ఏ విధంగా అయితే తాను సపోర్ట్ చేశానో అదే విధంగా ఏదైతే సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలన్నటువంటి భావన మీడియా ముందు కూడా వ్యక్తం చేసింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో షర్మిల ఒక ఫైర్ బ్రాండ్గా రాష్ట్రంలో విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కేవలం తండ్రి సమాధి వద్ద ఏదైతే నివాళులు అర్పించిన అనంతరం కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఘాటు వద్ద విమర్శలు చేయకూడదన్నటువంటి భావనతో ఆమె ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఆమె పార్టీ పైన విమర్శలు చేయని పరిస్థితి. మరోవైపు ఏదైతే తండ్రి ఆశయాల సాధన కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను, చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి విషయం కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం మొదటి నుంచి కూడా ఆయన రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలన్నటువంటి కన్న కలలను నెరవేర్చేందుకు తాను సంసిద్ధంగా ఉన్నాను. ఆ తరుణంలో కూడా అటు పార్టీ శ్రేణులు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకుంది, వారందరితో సూచనలు సలహాలు తీసుకొని వారి ముందుకు వెళ్తానటువంటి విషయం చెప్పడం జరిగింది. సచిన్ రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల తొలిసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిస్థితిని చెప్పుకోవచ్చు. అక్కడ బల ప్రదర్శనలు చేపట్టారంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. కడప ఎయిర్పోర్టులో పిసిసి చీఫ్ షర్మిలకు ఘన స్వాగతం లభించిన ఒకసారి భారీ కాన్వాయ్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారీ కాన్వాయ్తో ఇడుపులపాయకు చేరుకున్నారు షర్మిల. వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారామె. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి
ఇన్ఫాక్ట్ మాజీ పీసీసీలు రఘువీరారెడ్డి కావచ్చు, శైలజానాథ్ కావచ్చు, లేకపోతే తులసిరెడ్డి, వీళ్ళందరూ కూడా షర్మిల వెంట ఉన్నారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. షర్మిలకు కేవీపీ కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులతో వైఎస్ఆర్ ఎలా ఉండేవారో ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది.